ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ 13, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘము వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు సెలవిస్తూ ఉన్నారు, ఆయన నామమున మనం ఏది అడిగినను ఆయన చేస్తాను అని. ఆ కిందన మనము 15వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నిజముగా ప్రభు మనల్ని ప్రేమించారు గనుకనే, దేవుడు మనల్ని ప్రేమించారు గనుకనే ఆయన మన నిమిత్తము గొప్ప త్యాగం చేశారు. ఆ త్యాగము ద్వారా మనలను రక్షించుకున్నారు. పాపము నుండి, శాపము నుండి విమోచించి ఉన్నారు. అంత గొప్ప త్యాగము మన మీద ప్రేమతో చేసి ఉన్నారు. నిజముగా మనము ప్రభువుని ప్రేమిస్తే, తండ్రిని ప్రేమిస్తే, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని దానిని అనుసరించి నడుచుకుంటాము అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ ఆజ్ఞలను మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మనము బోధకుడు అంటున్నాము, ప్రభు అంటున్నాము కాబట్టి అలా పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాటలను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనము నెరవేర్చాలని, ప్రభువులాగే మనం జీవించాలని ప్రభు ఇక్కడ కోరుకుంటున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో కూడా అంటున్నారు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలనను ఆజ్ఞను దేవుడు మనకిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనము చూసుకున్నట్లయితే ప్రభు ఏ సత్కార్యములు దేవుని నిమిత్తము చేసి ఉన్నారో అవే మనము కూడా చెయ్యాలని మనకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రేమ మన మీద ఎంత గొప్పగా ఉందో ఆయన రుజువు చేసుకున్న రీతిలో మనము కూడా ఆయన మీద ఎంత ప్రేమ ఉందో రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. మరొక మాట మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము, 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చెప్పినట్లుగా ఆయనలో చేసుకుని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.